తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, శ్రీమతి శాంతికుమారి గారు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఇతర అధికారులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి యువతీ యువకులందరికీ మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఎంపికైన మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు మీకుంది. ఈనాడు ఈ పరిస్థితి వచ్చిందంటే దీనికి మూల కారణం, ముఖ్య కారణం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కళ్ళు పిట్టలాగా రాలిపోతా ఉంటే ఆ కన్న తల్లుల కడుపు కోత తెలిసినటువంటి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బాధలు గుర్తించి 6 సంవత్సరాల కల, 6 దశాబ్దాల కలను నెరవేర్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే ఈనాడు ఈ అవకాశం రావడం జరిగింది. రెండవది మనం చూస్తా ఉన్నాం, గడచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది, ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి గత ప్రభుత్వానికి మొన్నటిదాకా కూడా చేత కాలే. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఉద్యోగ నియామకాల్ని అంటే ప్రాసెస్ స్పీడప్ చేసి కేవలం 2 మాసాల కాలంలోనే మీ అందరికీ సుమారుగా ఈనాడు వివిధ డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, సుమారుగా 16,000 మందికి ఈనాడు వారి చేతుల మీదుగా మీరు నియామక పత్రాలు అందుకుపోతా ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు నిన్న నల్గొండలో కూడా కేసీఆర్ చాలా మాట్లాడినారు. ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ, రిజల్ట్ శూన్యం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటే అన్నట్టుగా 2 మాసాలనే ఏమైందా అని మాట్లాడుతూ ఉన్నారు. మీ లెక్క కాదు ఈ ప్రభుత్వం. అన్న మాటకు కట్టుబడి 100% ప్రతి హామీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం ఇది. ఇది ప్రజాప్రభుత్వం. అట్లాగే ఈ రోజున ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా గత ప్రభుత్వం మాట నిలబెట్టుకోలే, అప్పుల పాలు చేసి, అంటే ఒక మాటలు చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేశారు. ముఖ్యమంత్రి అంటే ఒక ధర్మకర్తలాగా, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, తనది కాదంటే గోదావరిగా దిగినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళ తాత సొత్తులాగా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి ఇలా గొప్ప రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 8 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థతో కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. గతంలో అధికారం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ఉంది, 2 లక్షల మాట జరిగింది. మొన్న గడిచిన మరి ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫైనాన్స్ మినిస్టర్లో మొత్తం కూడా తేటతెల్లమైంది. ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దుర్మార్గం కొనసాగింది చెప్పిన స్పష్టంగా కొనసాగింది. ఆనాడు మేము కూడా మంత్రిగా ఉన్నాం కొద్ది సందర్భాలు. ఆనాడు ప్రగతి భవన్ అంటే ఆనాడేది ప్రగతి భవన్ కాదు, అది బానిస భవన్. అది ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొట్టమొదటి రోజున 1 గంట ఆలస్యం లేకుండా కంచెలు మొత్తం కూడా తీసి పడేసి ఇలా ప్రతి సగటు మనిషి కూడా ఇలా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకున్నటువంటి వాతావరణం రావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది. దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది. ఈనాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతా ఉంది. అమరవీరుల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజలు